నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వివేక మర్డర్ కేసులో రేపు ఏం జరగబోతుంది? సెప్టెంబర్ 16 అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశాలున్నాయా? మరి సీబీఐ కూడా కొంచెం ఉదాసీనత చూపిస్తుంది అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. మరి మొత్తానికి రేపు సుప్రీం కోర్టులో జరగబోయేటువంటి విచారణ ఏ విధంగా ఉండనుంది? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు తరూరి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ వివేక మర్డర్ కేసు గత 7 సంవత్సరాలుగా కూడా ఈ కేసు కొనసాగుతూనే ఉంది. మరి మొత్తానికి సుప్రీంకోర్టు కూడా ఇటీవల సీబీఐని కస్టోడియల్ కి కావాలా అవినాష్ రెడ్డి గురించి అంటూ కూడా ప్రస్తావించడం జరిగింది. మరి ఏం జరగబోతుందంటారు? మరి మొత్తానికి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయా? రేపు ఏం జరుగుతుందంటారు? రేపు సుప్రీంకోర్టులో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పదవీ కాలాన్ని అడ్డు పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ అయినటువంటి సిబిఐను కూడా ఆయన అడ్డుకునేటువంటి క్రమంలో సిబిఐ ఎస్పీ గారి పైన ఆయన తప్పుడు కేసులు పెట్టించడం, అదేవిధంగా కర్నూలు పట్టణంలోని విశ్వభారతి హాస్పిటల్లో వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి హాస్పిటల్లో చేర్పించినటువంటి సమయంలో సిబిఐ అధికారులు కర్నూలు పట్టణంలోని విశ్వభారతి హాస్పిటల్కి వచ్చి అవినాష్ రెడ్డి గారిని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి సమయంలో కూడా ఆ రోజు కర్నూలు ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టయితే శాంతి భద్రతల సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. అందువల్ల మేము మీకు సహకరించలేము అని చెప్పేసి ఆ రోజు చెప్పడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో చట్టం ఏ విధంగా దుర్వినియోగమైంది, అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ ప్రభుత్వం గాని ఏ విధంగా వారి అవసరాల కోసం ఉపయోగించుకున్నారు, చట్టాలను, న్యాయస్థానాలను, విచారణ సంస్థలను అన్నింటినీ కూడా వాళ్ళు ప్రభావితం చేయగలిగేటువంటి స్థితిలో ఉండి అవినాష్ రెడ్డి గారి కేసును ప్రభావితం చేయగలం జరిగింది. కానీ అది గతం. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె శ్రీమతి డాక్టర్ సునీతమ్మ గారు సుదీర్ఘ కాలం పాటుగా వాళ్ళ నాన్నగారి హత్య విషయంలో న్యాయం జరగాలి, మా కుటుంబానికి అన్యాయం జరిగింది అని చెప్పేసి పోరాటం చేస్తా ఉన్నారు. అసత్యం ఎక్కువ రోజులు నిలబడదు మేడం, తాత్కాలికమే. అసత్యం ఎంతవరకు కొంతకాలమే నిలబడతా ఉంది. ఈ రోజు వాస్తవాలు కోర్టులు గ్రహించాయి కాబట్టి ఇతరులు ఆమె పైన పెట్టినటువంటి ఆమె డాక్టర్ సునీతమ్మ గారు, అదే విధంగా ఆమె భర్త అయినటువంటి రాజశేఖర్ గారి పైన పెట్టినటువంటి అక్రమ కేసులన్నీ కూడా ఈ రోజు కొట్టివేయబడ్డాయి. తప్పకుండా న్యాయం గెలుస్తుందనేటువంటి ఒక నమ్మకం మాకు కూడా ఉంది. సునీతమ్మ గారికి, అదేవిధంగా సునీతమ్మ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి మేమంతా కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా, అదేవిధంగా ఈ భారత రాజ్యాంగాన్ని, భారతీయ చట్టాలను, భారత న్యాయస్థానాలను గౌరవించేటువంటి వ్యక్తులుగా మేమందరం కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో డాక్టర్ సునీత గారి కుటుంబానికి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం మేడం. తప్పకుండా రేపు సుప్రీంకోర్టులో సిబిఐ కావచ్చు లేదా పోలీసులు కావచ్చు తమ తరఫున సమర్థవంతమైనటువంటి వాదన వినిపిస్తారని మేము భావిస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు వారు కూడా ఇటువంటి నేరాలు జరిగినటువంటి పరిస్థితులలో కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ పైన భారతదేశ ప్రజలకు నమ్మకాన్ని కలిగించాల్సినటువంటి బాధ్యత ఈరోజు గౌరవ న్యాయస్థానాల పైన ఉంది. న్యాయస్థానాలు కూడా తప్పకుండా భారతదేశ ప్రజలకు నమ్మకం కలిగేలా వ్యవహరిస్తాయి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో తప్పకుండా సునీతమ్మ గారికి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటారు? రేపు చూసుకున్నట్లయితే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవడం కానివ్వండి, ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఏపీ లిక్కర్ స్కామ్ వైసీపీని వెంటాడుతూనే ఉంది. మరి ఏ విధంగా ఉండబోతుంది వైసీపీ పరిస్థితి? వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం నాటి నుండి కూడా
వైఎస్ వివేకానంద రెడ్డి గారు తన అన్నగారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డికి కడప జిల్లాలో కుడిభుజంగా ఉంటూ జిల్లా రాజకీయాలని చక్కబెడుతూ వచ్చేటువంటి వారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన తమ్ముడైనటువంటి వివేకానంద రెడ్డి గారి పైన నమ్మకంతో కడప జిల్లా రాజకీయాలన్నీ కూడా వివేకానంద రెడ్డి గారికి వదిలేసి రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేటువంటి వారు. ఎంతో నమ్మకస్తుడు, చాలా ప్రియమైనటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు. కొన్నేళ్లుగా వైఎస్ కుటుంబ రాజకీయ భవిష్యత్తును తన భుజస్కంధాల పైన మోసినటువంటి వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి. అటువంటి వ్యక్తి తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు చిన్నాన్న అంటే. అటువంటి వ్యక్తిని ఈరోజు తమ కుటుంబంలో ఒక సభ్యుడైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి, అదేవిధంగా వారి నాన్నగారు అయినటువంటి భాస్కర్ రెడ్డి, మరికొందరు నిందితులు కుట్ర చేసి దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితులలో వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆ హత్యా నేరాన్ని కప్పిపుచ్చడం కోసం మొదట మీడియా ద్వారా ప్రపంచమంతా చూసింది. మొదట హార్ట్ అటాక్ అన్నారు, కప్బోర్డ్ అన్నారు, రక్తం కక్కున్నారన్నారు, ఏదేదో కట్టుకథలు అన్నారు. చివరికి మాట మారుస్తూ నారాసుర రక్త చరిత, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు హత్య చేయించారు అని చెప్పేసి చిన్నాన్న గారి హత్యను 2019 ఎన్నికల్లో గెలవడం కోసం, ప్రజల దగ్గర సానుభూతి పొందడం కోసం, సానుభూతి ఓట్ల ద్వారా అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా చంద్రబాబు నాయుడు గారు మా నాన్నని గతంలో చెప్పించడం జరిగింది, నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పేసి. ఆ విధంగానే మా నాన్నగారు చనిపోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మా తాత రాజారెడ్డి గారు హత్యకు గురి కావడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారు హత్యకు గురి కావడం జరిగింది. ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతిసారి మా కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు హత్యకు గురవుతా ఉన్నారు. దీనికి అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి నిందలు మోపడం జరిగింది. మా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి గారి పైన ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ప్రస్తుత ఆల్ జమ్ములమడుగు ఎమ్మెల్యే బీజేపీ నాయకుడైనటువంటి ఆదినారాయణ రెడ్డి గారి పైన ఆ రోజు నిందలు మోపడం జరిగింది. చివరికి సిబిఐ విచారణలో గూగుల్ టేక్అవుట్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుల యొక్క కాల్ డేటా ద్వారా హత్య జరిగినటువంటి సమయంలో నిందితులు ఎవరెవరికి కాల్ చేశారు, ఎక్కడెక్కడ సంచరించారు, హత్యకు ముందు, హత్య తర్వాత నిందితుల కదలికలు, సంభాషణలు, ఎవరితో ఎక్కువసేపు వాళ్ళు సంభాషించింది, ఎవరితో ఎక్కువ సార్లు సంభాషించింది, ప్రతి ఒక్కటి కూడా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గూగుల్ టేక్అవుట్ ద్వారా సిబిఐ విచారణలో స్పష్టంగా వాళ్ళు గుర్తించడం జరిగింది. సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం జరిగింది. అవన్నీ నిరూపించిన తర్వాత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని పక్కన పెట్టుకొని అవినాష్ రెడ్డి నా తమ్ముడు, అమాయకుడు అని చెప్పేసి మీడియా ముందు ప్రజలకు చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమో రాష్ట్ర ప్రజలు ఆలోచించగలిగారు మేడం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మేడం, దాదాపు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా కడప జిల్లాలో వైఎస్ కుటుంబం పైన అభిమానం కావచ్చు కాకపోవచ్చు, లేదా వైఎస్ కుటుంబం చేసినటువంటి అధికార దుర్వినియోగం, దౌర్జన్యాల వల్ల కావచ్చు, జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే వైఎస్ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రావడం జరిగింది కడప జిల్లాలో. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడప జిల్లాలో మెజారిటీ స్థానాలు లభించడం జరిగింది. కానీ మొన్న 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మీరు స్పష్టంగా గమనిస్తే తెలుస్తుంది మేడం, 10 స్థానాలకు గాను దాదాపు 8 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా ప్రజలు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా బయటకు వచ్చి
ఓట్లేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించడం జరిగింది. దీనికంతటికీ కారణం ఒకటే మేడం, వైఎస్ వివేకానంద రెడ్డి గారు సొంత చిన్నాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చిన్నాన, అదే విధంగా వైఎస్ అవినాష్ రెడ్డికి సమీప బంధువు, అటువంటి కుటుంబ సభ్యుడైనటువంటి వ్యక్తిని, సొంత కుటుంబ సభ్యుల్ని కిరాతకంగా హత్య చేసినటువంటి వైఎస్ కుటుంబానికి ఇన్నేళ్లుగా మేము అండగా ఉండి వీళ్ళకు రాజకీయ భవిష్యత్తుని ఇవ్వడమే మేము చేసినటువంటి తప్పు. సొంత కుటుంబ సభ్యులనే హత్యలు చేసి ఘోరంగా హత్యలు చేసినటువంటి వీళ్ళు రేపు మమ్మల్ని ఏం లెక్క పెడతారు, మా ప్రాణాలకు ఏమి వీళ్ళు హామీ ఇవ్వగలరు? దారుణంగా రేపు మేము కూడా వీళ్ళ చేతుల్లో హత్యలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళ అరాచకాలకు అడ్డుకట్ట కట్టాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళ దౌర్జన్యాలకు, వీళ్ళ హత్యా రాజకీయాలకు ముగింపు పలకాలంటే వీళ్ళకు రాజకీయంగా ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే వీళ్ళ కనువిప్పు కలుగుతుంది అని చెప్పేసేటువంటి ఒక ఆలోచనతో ఏ కడప జిల్లా ప్రజలైతే వైఎస్ కుటుంబానికి ద్వారా విధి చెప్పి 24 ఎన్నికలు కావచ్చు, లేదా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ద్వారా కావచ్చు, ఘోరంగా ఓడించి వారికి గుణపాఠం చెప్పడం జరిగింది మేడం. ప్రజలలో మార్పు వచ్చింది. ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు, ఎవరు స్వార్థపరులు, ఎవరు దౌర్జన్యకారులు, ఎవరు హత్యా రాజకీయాలు చేస్తా ఉన్నారు అనేది స్పష్టంగా తెలుసుకోగలిగారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు చెలించిపోయినటువంటి కడప జిల్లా ప్రజలు, మానసిక వేదనకు గురైనటువంటి కడప జిల్లా ప్రజలు, ఒక నేరస్తుని, ఒక హంతకుణ్ణి, ఒక క్రూర మనస్తత్వం కలిగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోనే 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో, అదేవిధంగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది, వారిని ఓడించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మేడం. వైఎస్ వివేక మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం.